నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కొన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్న పరిస్థితి అయోమయం. యథేచ్ఛగా వరద కాలువ మట్టి అక్రమ తరలింపు. కాంకేర్ జిల్లాలోని ప్రతాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసు మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు. భారీ మావోయిస్టుల లొంగుబాటు, బస్తార్లో 108 మంది సరెండర్. కొల్లాపూర్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పాత బస్టాండ్ నుంచి సివిల్ హాస్పిటల్ వరకు సందర్శించి పర్యటించారు కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం మరియు వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా మరియు 10వ వార్డు కౌన్సిలర్ బోరిల్లి మహేష్. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రతి షాపు యజమానికి చాక్లెట్ ఇచ్చి తమ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే సామాన్య బాధ్యత తమదే. నేను ఆ విధంగా అందరూ మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా చూడటానికి ఆకర్షణీయంగానే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవని వారు పట్టణంలోని షాప్ యజమానులకు సూచించారు. అనంతరం కొల్లాపూర్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ కూడా ఆసుపత్రి పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు కావలసిన మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్నాయా లేవా అని డాక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ అన్వర్ పాషా, 16వ వార్డు కౌన్సిలర్ పెబ్బెట్టి శేఖర్, మున్సిపల్ మేనేజర్ జగదీష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ జమీర్, రమణ, రాము, మెప్మా సిబ్బంది మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల పట్టణానికి సమీపంలో ఉన్న అంతర్గాం వడ్డెర కాలనీ వద్ద వరద కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అధికార అనుమతుల పత్రాలు లేకుండానే ప్రతిరోజు మట్టిని తరలించడం ఆనవాయితీగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతర్గాం వడ్డెర కాలనీకి ఆనుకొని ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో వరద కాలువ నుంచి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనే ప్రశ్నలు స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తూ వీడియోలు చిత్రీకరిస్తుండగా అక్కడ ఉన్న అనుచరుడు దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఇలాంటి విషయాలకు చాలా మంది వచ్చారు, చాలానే చూశాం అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. మీడియా ప్రతినిధులు మట్టి తవ్వకాలకు అనుమతి ఉందా అని ప్రశ్నించగా ఎలాంటి అనుమతి లేదు, మీరు వెళ్ళండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయంపై రూరల్ ఎంఆర్ఓకు సంప్రదించగా మా కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు మేమైతే ఇవ్వలేదు. ఎవరైనా అనుమతి లేకుండా మట్టి లేదా మొరం తరలిస్తే వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. అయ్యో ఏంటి చూస్తున్నా అంటారు సర్పంచ్ ఇప్పటికి 12 సార్లు కట్టిన మళ్ళీ కూడా ఫోటో కమాల్ చేస్తుంది తప్ప ఏమైనా పని చేసుకోండి. అన్న ఇల్లు అని చెప్పి నేను చూపిస్తాను. మేము నోరు జాగ్రత్త నా తొట్టు ఇగో వాస్తవం చెప్తున్నా. మేము ఇప్పుడు ఉరికేది ఏం కాదు, చేసి కాదు, అది మీ ఇష్టం. నెగ్లెక్ట్ కాదు, మేము అన్నెగ్లెక్ట్ వైజ్లీ ఐ టాక్ యూ విత్ జస్ట్ ఓన్లీ. నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా కట్టుకుంటా పోవాలంటే దానికి 15 రోజులు కాదు, 10 రోజులు కాదు. అది కాదా గుట్టనా అన్న, ఇది గుట్టనా? ఇప్పుడు ఆగు, ఇది పర్మిషన్ ఉందా? ఇది పర్మిషన్ ఉందా అన్న? పర్మిషన్ ఏం కావాలి అంతే, ఆడ ఏం లేదు చేసేది. ఇగో ఆర్ఐ వచ్చి మాట్లాడుకొని కొలతలు పెట్టుకొని అన్నయ్య ఇదంతా. ఇప్పుడు మీరు వచ్చిందని కూడా మళ్ళీ మీరు ఏమనాలి? వాస్తవంకు ముట్టుడు అలవాటు అనేది ఉండదు. ఎందుకని అది మన వ్యవస్థ కాదు, గవర్నమెంట్. అది గవర్నమెంట్. ఇది వాళ్ళు ఎందుకు వాడుకుంటారు? వాళ్ళు ఈ కినాలు తవ్వినప్పుడే ఇంత విత్తు ఇంత లెంత్ అని చెప్పి చూసుకొని
త్రవ్వకం జరిగింది, అంత గతం జరిగిపోయింది. అది మనం కూడా వచ్చేది కాదు. మళ్ళా వచ్చిన దానికి నేను తహసీల్దార్ జగిత్యాల రూరల్, నా పేరు వరంధన్. నేను ఈ వరద కాలం నుండి కొంతమంది మట్టి విచ్చలవిడిగా తరలిస్తుందని నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ వరద కాలువ మన ఈ మండలంకు లేదు. అయినప్పటికీ కూడా వేరే ఇక్కడ ఏ గ్రామం నుంచి తీసినా కూడా తీసుకొని ఈ ఏరియా నుంచి ఈ రూరల్ నుంచి ఎక్కడికి పోయినా ఇక్కడికి వచ్చినా ఇక్కడికి తరలించి ఇక్కడ జగిత్యాల ఇటు అమ్మినా ఎక్కడైనా చేసినా కూడా దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వరద కాలువకు మట్టి తీసుకునేటప్పుడు చర్యలు తీసుకుంటాం. మీరు ఏదైనా ఉంటే పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని దాన్ని ఏమి గ్రామాభివృద్ధుల కొరకు, మా మండల అభివృద్ధి కొరకు ఏదైనా చేయాల్సుకుంటే మాకు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలోని ప్రతాప్పూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసులు చేపట్టిన కాంబింగ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎదురు కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఘటనలో భారీగా మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రకోచా తెలిపారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య, స్వాధీనమైన ఆయుధాల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. లోక్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క, సహచర మంత్రులతో పాటు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. అనంతరం గవర్నర్ శుక్లాను కలిసి మంత్రి జూపల్లి శుభాకాంక్షలు తెలిపారు. శివప్రతాప్ శుక్లా అను నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని, నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బాస్తార్ జిల్లా జగదల్పూర్ లో భారీ మావోయిస్టులు లొంగుబాటుకు జరిగింది. ఏడీజీ వివేకానంద సిన్హా, బాస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ మరియు రాష్ట్ర పోలీస్ ఉన్నత అధికారుల సమక్షంలో మొత్తం 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 44 మంది మహిళా మావోయిస్టులే ఉన్నారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం లొంగిపోయిన ఈ మావోయిస్టులకు కలిపి 3,29,00,000 వరకు రివార్డులు ప్రకటించబడింది. లొంగుబాటు సమయంలో వారు 3,61,00,000 నగదు, దాదాపు 1,64,00,000 విలువైన బంగారం అధికారులకు సమర్పించారు. అలాగే మొత్తం 101 ఆయుధాలను కూడా అప్పగించారు. వీటిలో AK-47 రైఫిళ్లు, ఇన్సాస్ SLR తుపాకులు, BGL రాకెట్ లాంచర్లు, ఆటోమేటిక్ వెపన్లు మరియు కంట్రీ మేడ్ ఆయుధాలున్నాయి. బాస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి ప్రకారం ఇటీవలి కాలంలో ఇది అత్యంత పెద్ద మావోయిస్టుల లొంగుబాట్లలో ఒకటిగా పేర్కొన్నారు. భద్రతా బలగాలు నిరంతర ఆపరేషన్లు మరియు ప్రభుత్వ పునరావాస విధానాల ప్రభావంతో మావోయిస్టు కేడర్లో లొంగుబాట్లు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. బస్తార్ ప్రాంతంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇది ఒక కీలక పరిణామంగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. डेडलाइन जारी करी थी, उस डेडलाइन की तरफ बढ़ता हुआ ये बस्तर है और ये बदलते हुए बस्तर ये बदलती हुई तस्वीर ఆలూరు తాలూకు
మేరకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మున్సిపల్ ముందట వాల్మీకుల సాధన పునరుద్ధరణ కోసం 36 గంటల పాటు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేస్తూ వాల్మీకుల ఎస్టీ సాధన కోసం పోరాడుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నాము, మనందరూ కలిసి దీన్ని ఖచ్చితంగా పోరాటం చేసి ఢిల్లీ దాకా పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మనం ధర్నా చేయాలనే విధంగా రోజు చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పటి అవకాశం కాదు. మన రాష్ట్రం నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కూటమిలోన మన రాష్ట్రం నుంచి ఎంపీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుందంటే మన రాష్ట్రంలో బాగా నడుస్తుంది. కాబట్టి ఆ రోజు నేను పెద్ద కలిగి చెప్పాను, ఖచ్చితంగా ఎప్పుడు ఈ అవకాశం మళ్ళా రాదు. మనకి మన రాష్ట్రం నుంచి ఎంపీలు ఉన్నారు కాబట్టి గట్టి పోరాటం చేస్తే ఖచ్చితంగా మనం మన రాష్ట్రం నుంచి మనకి ఎస్టీ సాధన సాధించుకోవచ్చనే విధంగా మనం పెద్దలు చెప్పాము. ఎందుకంటే మన జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, డిప్యూటీ చైర్మన్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, డిప్యూటీస్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఐవి వ్యాక్సిన్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా బుధవారం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాధామాధవి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు నిండిన 15 సంవత్సరాలు పూర్తి కాని ఆడపిల్లలకు హెచ్పివి వ్యాక్సిన్. ఈ సందర్భంగా డాక్టర్ రాధామాధవి శ్రావ్య టీవీ న్యూస్ తో మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవటం వలన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు చక్కటి పరిష్కారమని, వ్యాక్సిన్ వేసుకోకపోవటం వలన స్త్రీలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకుతుందని, దీని వలన అధిక రక్తస్రావం, మరణాలు సంభవించునని, 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు 15 సంవత్సరాలలోపు వారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఈ రోజు నుంచి 3 నెలల కాల వ్యవధిలో 343 మంది ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్ శైలజ, సిహెచ్ఓ సరస్వతి, హెల్త్ ఎడ్యుకేటర్ కృష్ణమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు రాజీమణి, చిన్నప్ప, ఆరోగ్య కార్యకర్తలు శివప్రసాద్ బాబు, మనోహర్, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ క్యాన్సర్ రాకుండా ఫ్యూచర్లో కూడా ఎటువంటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటి రాకుండా నివారణ కోసమే హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నారు. అది చాలా ఖరీదైన వ్యాక్సినే, కానీ గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా 14 సంవత్సరాలు దాటిన బిడ్డ, 15 సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. అదే వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల అయితే ఫ్యూచర్లో మనం చెప్పలేని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఇంతకుముందు కరోనా వ్యాక్సిన్ దాని గురించి కూడా చెప్పారు కదా, అట్లా ఏదైనా కూడా సమస్య రావడానికంటే ముందుగా ప్రికాషన్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫ్యూచర్లో కూడా అట్లా ముఖ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇంకా కూడా వాళ్ళ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి కూడా ఏమీ రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అందరు ప్రజలు దాన్ని ఉపయోగించుకోండి. ఆ వ్యాక్సిన్ అవేర్నెస్ తెలుసుకొని చుట్టూ టీకాలు వేస్తున్నాము హెచ్పివి నివారణ కోసం. అంటే గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం, నివారణ కోసం హెచ్పివి వ్యాక్సిన్ గవర్నమెంట్ మనకు లాంచ్ చేస్తున్నారు. అది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మన రేగల్ హాస్పిటల్ చుట్టూ ఉన్న ప్రాంతీయ ప్రజలందరూ కూడా 14 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు, 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కంపల్సరీ వచ్చి ఈ వ్యాక్సిన్ వేయించుకొని దాన్ని ఉపయోగించుకోండి. దానివల్ల ఎటువంటి దుష్ప్రయోజనాలు లేవు, ఎటువంటి అపోహ పడద్దండి. దానివల్ల ఫ్యూచర్లో ఎటువంటిది క్యాన్సర్ రాకుండా నివారించడం కోసమే ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నారు. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కొన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్న పరిస్థితి అయోమయంగా ఉంది. స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు దగ్గర పడుతున్నా విద్యార్థులు కనీసం కూర్చొని చదువుకోవటానికి వసతులు లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు దళితవాడలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే కనబడుతున్నాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేల్ పట్టణంలో గడప గడపకు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బద్వేల్ పట్టణంలో పురవీధుల్లో ఇంటింటికి సిపిఐ బృందం పర్యటనలో భాగంగా ఈ రోజు బంకపాలెం పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పరిశీలించడం జరిగింది. కనీసం పిల్లలు కూర్చొని చదువుకోవటానికి కూడా రూములు లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో నిధులు కేటాయించి రూములు కడతామని చెప్పి బేస్ మట్టం వరకు వేసి ఆపేశారు. అక్కడ కిచెన్ కోసమని ఏర్పాటు చేసిన కింద గదిలో పిల్లలను కూర్చోబెట్టుకుని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పటం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా అని వారన్నారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ఆ పాఠశాలకు నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో సిపిఐ పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పి బాలు, ఏరియా సహాయ కార్యదర్శి
కార్యదర్శి ఇమాన్యుయల్, జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కొన్ని గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్న పరిస్థితి అయోమయం. యథేచ్ఛగా వరద కాలువ మట్టి అక్రమ తరలింపు. కాంకేర్ జిల్లాలోని ప్రతాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు. భారీ మావోయిస్టుల లొంగుబాటు, బస్తార్లో 108 మంది సరెండర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.